దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయం. ఏడవ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకునేటప్పుడు ఇక్కడ మనం యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయిననియు, ఈ మాటని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అతి ప్రాముఖ్యంగా దేని విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామంటే, తల్లిదండ్రుల మాట విని వెళ్ళిపోయిననియు అంటే తల్లిదండ్రుల మాట విని విధేయత చూపెననియు. మన జీవితంలో అతి ప్రాముఖ్యంగా విధేయత అనేది చాలా ముఖ్యం. విధేయత ఉంటేనే దేవుని సన్నిధిలో మనం అత్యధికంగా ఆశీర్వదించబడగలం. అత్యధికంగా మనం ఆత్మీయమైన అభివృద్ధిని పొందగలం. ఆత్మీయంగా ఫలించాలన్నా, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలన్నా నీ జీవితానికి, నా జీవితానికి అతి ప్రాముఖ్యమైనది విధేయత. ఇక్కడ యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకి వెళ్ళిపోయాను. వెంటనే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకున్నప్పుడు. అంటే ఏశావు ఏం తెలుసుకున్నాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అంటే ఇక్కడ విధేయత, అవిధేయత, ఒబీడియన్స్, డిసొబీడియన్స్ రెండు కనపడుతున్నాయి. మరి ఈ రెండు ఎక్కడి నుంచో రాలా. ఒకే కుటుంబం. ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసే పుట్టారు, కలిసే పెరిగారు. అర్థమవుతుందా? కలిసే పుట్టారు అంటే వాళ్ళు కమలలు, ట్విన్స్. జస్ట్ ఒక టైమే, సెకండ్స్ ముందు, సెకండ్స్ తర్వాత. అలాగే కానీ వాళ్ళు సంవత్సరాలు ముందు, సంవత్సరాల తర్వాత పుట్టినవారు కాదు. మరి వీరి పుట్టుకలో ఎటువంటి దూరం లేదు. వీరి ఎదుగుదల ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో జరిగింది. కానీ ఒకడేమో విధేయుడిగా ఉన్నాడు, ఒకడేమో అవిధేయుడిగా ఉన్నాడు. అలాగని పూర్తిగా యాకోబు విధేయుడు అని నేను చెప్పడం లేదు, బైబిల్లో అలా లేదు. యాకోబు కూడా అవిధేయత చూపించాడు. కానీ ఎక్కడ విధేయుడయ్యాడో అక్కడ ఖచ్చితంగా ఆ విధేయతతో తల్లిదండ్రుల మాట విని ఆయన బయలుదేరాడు. మన జీవితంలో కూడా ఆ విధేయతే చాలా ప్రాముఖ్యం. చెప్పినది వినడం, విని చేయడం. ఎప్పుడైతే అలాగా దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అంగీకరించి ముందుకు నడుస్తామో, దేవుడు ఎంత ఉన్నతమైన స్థానానికైనా దేవుడు మనల్ని తీసుకెళ్ళగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతైనా ఆశీర్వదించగలడు. బైబిల్లో చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మన అనేక మంది సాక్షులను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో అడుగంటిపోయిన జీవితాలని దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కలేనంత ఎత్తైన శిఖరానికి ఎక్కించాడు. అది లోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయమైన ఆశీర్వాదము కావచ్చు. కానీ లోక సంబంధమైనది దానికంటే ఆత్మీయమైనది చాలా ఎక్కువ. కానీ అది కంటికి కనపడదు. కానీ కంటికి కనపడేది ఏది? భూమి మీద ఉన్న లోక సంబంధమైన దీవెన. ఇక్కడ మనం వీరిరువురి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయం నేను చదువుతాను. బైబిల్లో ఉన్న వారందరూ నాతో పాటు ఏకీభవించండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు,
నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతియోలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశము నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దనారాములో ఉన్న సిరియా వాడగు బెతియేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను నద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను కుమార్తెలు ఎవరిని పెండ్లి చేసుకునవద్దనియు అతనికి ఆజ్ఞాపించిననియు. ఈ స్టోరీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఏశావు వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. యాకోబును కూడా తల్లిదండ్రులు దీవించారు. యాకోబును దీవించేటప్పుడు ఏమేం చెబుతున్నారు? మన పితరుడైన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఏ విధంగా అయితే దీవించబడ్డాడో నీవు కూడా అలాగనే సంతానాభివృద్ధి పొందుతావు, దీవించబడతావు. అబ్రహాముకి ఏదైతే వాగ్దానము చేశాడో దేవుడు, అదే వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకుంటావు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఆశీర్వాదం, దీవెన అనేది మన జీవితాలకు రావాలంటే బైబిల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఊరకనే రావు. ఆ నిబంధనలు ఏంటంటే యాకోబుతో ఒక నిబంధన చేస్తున్నాడు. యాకోబుకు ఒక చక్కటి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, కానాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనక. ఇప్పుడు మనం కానానులో ఉంటున్నాం. ఇక్కడ ఉన్న వారిని నువ్వెవరిని వివాహం చేసుకోకూడదు. చేసుకోక ఇదిగో నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో. ఎవరిని? ఎంతమందిని? ఒకళ్ళేనా? ఒకదానిని. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చిందా ఎవరికన్నా? యాకోబు ఒకదానినే పెళ్లి చేసుకున్నాడా? ఒకతనే పెళ్లి చేసుకున్నాడా? చెప్పాలి. ఇద్దరేనా? అర్థం చేసుకోవాలి. పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి. ఇన్ని పెళ్ళిళ్ళు ఉంటాయా బైబిల్లో అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తిని దేవుడు ఎలాగ దీవించాడో కూడా ప్రశ్నించాలి. మీరు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఒక్కదానిని పెళ్లి చేసుకుని, అంటే లాబానుకి కుమార్తెలు ఉన్నారన్న సంగతి ఇస్సాకుకి తెలుసు. రవేంతనా? అందుకే కుమార్తె అనలేదుగా, కుమార్తెలలో. కానీ మనం ఒక్కసారి ఆలోచిద్దాం. యాకోబు ఒక్కతనే పెళ్లి చేసుకున్నాడంటే కాదు, మరి దేవుడు ఎందుకు దీవించాడు? ఇది మనం ఆలోచించాలి. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు తన తండ్రిలో నుంచి, తల్లిలో నుంచి మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఆ తల్లిదండ్రుల నుంచి మాట్లాడుతున్న యాకోబు ఆ మాటను విన్నాడు. ఒకటి, ప్రాణభయం ఉంది, అన్న చంపుతాడని, వెళ్ళిపోవాలని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు కానాన్లో ఉన్నాడు, ఇప్పుడు పద్దనారాము దాకా వెళ్ళాలి. వెళ్ళిపోయి ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి మాత్రమే తండ్రి అయిన ఇస్సాకు యాకోబును పంపిస్తున్నాడు. వెళ్ళు అనగానే ఆయన అంటున్నాడు, నేను వెళతాను అన్నాడు. బయలుదేరి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అది విధేయత. చెప్పినది చెప్పినట్లు చేశాడు. నేను కొద్ది రోజులు ఉంటాను, నా అన్నని ఎలాగైనా నేను జయిస్తాను, నేను కూడా ఇక్కడ చాలా చక్కని అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడే పెళ్లి చేసుకుంటాను,
అని ఏమాత్రం ఎదురు మాట్లాడలా. దేవునికి భూమి మీద ఉన్న తన బిడ్డలైన వారందరూ ఎలాగైనా ఉండాలని ఆశ. ఎలా అంటే ఏదైతే చెబుతానో దాన్ని చేయాలి, ఏదైతే ఆజ్ఞాపిస్తానో దాన్ని తల వంచి విధేయత కలిగి చేయాలి. దాన్ని ప్రశ్నించే వారిగా ఉండకూడదు నా బిడ్డలు. అంటే నేను చెప్పాను అంటే అది వారి మేలు కోసమే. నేను ఆజ్ఞాపించానంటే అది వారి ఒక మంచితనం కోసమే. కాబట్టి దాన్ని అంటే నన్ను అర్థం చేసుకున్నవారు, నా వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎప్పుడు అవిధేయత చూపరు అనేది దేవుని నమ్మకం. ఎవరి మీద? నా మీద, నీ మీద ఆ నమ్మకం. కానీ ఆ నమ్మకాన్నే కొందరు పక్కన పెట్టేస్తున్నారు, కొందరైతే విధేయత చూపిస్తున్నారు. అర్థం చేసుకోండి, ఇక్కడ ఎప్పుడైతే యాకోబు విధేయుడై బయలుదేరాడు, వెంటనే దేవుడు దర్శించాడు. హల్లెలూయా! వెంటనే దేవుడు దర్శనమిచ్చాడు. ఎడారిలోకి వెళ్ళి అలసిపోయి సాయంకాలం పడుకున్నప్పుడు దేవుడు అతను దర్శిస్తున్నాడు. అదే 28వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. హల్లెలూయా! భూమి మీద ప్రతిదీ నీ ద్వారా దీవించబడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంత గొప్ప మాట! విధేయత ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో, విధేయత ఎప్పుడు కలిగి ఉంటావో, దేవుని యొక్క ఆ బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుందండి. యాకోబు వెంటనే దీవించబడ్డా అంటే లేదు, వెంటనే దీవించబడ్డా. కారణం ఏం తెలుసా? చాలా విషయాల్లో ఇంకా విధేయుడిగానే ఉన్నాడు ఆయన. మొట్టమొదటిగా చాలా విధేయత. బయలుదేరు అనగానే బయలుదేరిపోయాడు, వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు. వెళుతూ ఉండగానే దేవుడు మాట్లాడాడు. దేవుడు ఒక్కసారి మాట్లాడితే మాట మార్చే దేవుడైతే కాదు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. మనం ఒక్కసారి విధేయత చూపించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఈ వరాన్ని ఇస్తాను, నేను నిన్ను ఇలా వినియోగించుకుంటాను, నిన్ను ఇలాగా ఎత్తైన శిఖరం మీదకి తీసుకువెళ్తాను, నీవు అనేక జనాల్ని ఇలాగ దీవెనకరంగా మారుస్తానని నీవు విధేయత చూపించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. లేకపోతే నీ వంశముల వారికి, నీ కుటుంబ సభ్యులకు, నీ రక్త సంబంధికులకు నీకు ఒక బలమైన సాక్షిగా ఉంచుతానని దేవుడు నువ్వు విధేయత చూపించినప్పుడు మాట్లాడతాడు. మొట్టమొదటిగా విధేయత చూపించడం అంటే ఏంది? రక్షింపబడిన వాడు నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నానని అంగీకరించటం. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించావు, నమ్మావు. నమ్మి ఏం చేసావు? విధేయతతో బాప్తిస్మమును పొందుకున్నావు. విధేయతతో రొట్టెలో పాల్గొంటున్నావు, ద్రాక్షరసంలో పాల్గొంటున్నావు, మంచిది. కానీ ఆ విధేయత చూపించినప్పుడు దేవుడు నీతో చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలా. కారణం ఏం తెలుసా? ఆ తరువాత నువ్వు అవిధేయతలో ఉన్నావేమో. ఆ తరువాత ప్రయాణంలో నువ్వు ఎక్కడో దేవుని మాటను పెడచెవుని పెడుతున్నావు. ఇప్పుడు కాదులే అని వెనక వేస్తున్నావేమో. సహోదరుడా, ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే యాకోబు యొక్క స్టోరీని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి యాకోబు స్టోరీని మనం పక్కన పెట్టి ఇస్సాకు దగ్గరికి వద్దాం, ఏశావు దగ్గరికి వద్దాం. ఏశావు అవిధేయత చూపించాడు. ఎలా చూపించాడంటే, ఒరే నువ్వు ఇక్కడ కానాను స్త్రీలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని యాకోబుతో చెప్పేటప్పుడు విన్నాడు. విని ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడే ఉంది. ఏశావు తెలుసుకున్నప్పుడు ఇది గాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్లు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహామును కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయును నెబాయేతు సహోదరుడైన మహలయుతును కూడా
పెండ్లి చేసుకున్నాడంట. అప్పటికే ఏశావుకు పెళ్ళయింది, ఇద్దరున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఏందిరా, ఎంతమందిని చేసుకోవచ్చా? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు ఏశావు. అంటే ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు తెలుసా? ఎందుకు చేసుకున్నారు మీకు అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఏశావు ఈ బాషమెతు అనే అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? ఆమె పేరు బాషమెతు. ఎందుకు చేసుకున్నాడు తెలీదా? కేవలం వాళ్ళమ్మ నాన్న ఇస్సాకుని, రెబ్కాని ఏడిపించటానికి చేసుకున్నాడు. వీడు నన్ను దీవించలేదు, నా తమ్ముడిని దీవించారు అని పగబట్టి, తల్లిదండ్రుల మీద కక్షగట్టి, తల్లిదండ్రులను సాధించటానికి, తల్లిదండ్రులను కష్టపెట్టడానికి, దుఃఖపరచటానికి ఏశావు కానాను స్త్రీ ఇస్మాయేలు కుమార్తెలలో ఒక దానిని పెళ్లి చేసుకున్నాడు. సహోదరుడా, ఒకసారి ఆలోచించు. పగ అవిధేయత కదా. విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదం, పగ కలిగి ఉంటే నాశనం. నేను చూశాను, ఏదోము అంటారు ఏశావుని. ఏశావుకు మరొక పేరు ఏదోము. ఏదోముకు మూల పురుషుడు ఏశావు. కానీ ఏశావులో నుంచి ఆశీర్వాదం ఏమి రాలా. భూమి మీద విస్తరణ, భూమి మీద ఫలించేది ఏమి రాలా. ఆ ఏశావుల నుంచే అమాలేకీయులు వచ్చారు. మీకు తెలుసో లేదో, అమాలేకీయులను నిర్మూలం చేయండి, భూమి మీద వారి సంతతి కనబడకూడదు అన్నాడు దేవుడు. అటువంటి అమాలేకీయులు, దేవునికి ఇష్టము లేని ప్రజలు ఏ సంతతుల నుంచి వచ్చారంటే ఏశావు సంతతుల నుంచి వచ్చారు. అయ్యో, మీకు తెలుసు కదా, సౌలు మహారాజుకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సమయాలు అమాలేకులకి వెళ్ళి వారితో యుద్ధం చేసిన తర్వాత ఏ కొల్ల సొమ్ము పట్టుకురాకూడదు, అవన్నీ అక్కడే పాడు చేసేయాలి. అంటే కొల్ల సొమ్ముగా బలిసినవి తెచ్చుకున్నాడు, జంతువుల్లో కొనాటిని కదా. తెచ్చుకున్నందుకు, అవిధేయత చూపించినందుకు దేవుడు అతన్ని రాజుగా చేసిన దేవుడు రాజుగా ఉండకూడదని దింపేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి సంతానానికి కారకుడయ్యాడు ఏశావు. కారణం ఏం తెలుసా? అవిధేయత. తల్లిదండ్రులను దుఃఖపరచాలని ఈరోజు చాలామంది యవన బిడ్డలు తల్లిదండ్రులను ఏడిపించటమే పనిగా పెట్టుకున్నారు. తల్లిదండ్రులతో సరదాలుగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తారనమాట. ఇలాంటి పనులు చేయకూడదు అని యవన బిడ్డలకి తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా చెప్పినా కానీ ఆ పనులు మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నారు. రాజేష్, ఈ ఎండకి మీరు అట్లా తిరగకూడదు, ఆడుకోకూడదని మీకు ఇప్పుడు తల్లిదండ్రులు చెబుతారు. పాపం ఇంటికి అందరత మీరు ఆగుతారా? మీరు ఆగరు. ఆ ఎండలోనే ఆడాలని పరిగెడతారు. అంటే మీకు ఫస్ట్ నుంచి ఏమి మీ హృదయంలో నాటబడుతుందంటే విధేయత కాదు, అవిధేయత. కానీ విధేయత యాకోబును దీవించింది, అవిధేయత భూమి మీదకి ఒక చెడు సంతానాన్ని రావడానికి కారణమైంది. కానీ యాకోబు పరిపూర్ణంగా విధేయత చూపించాడని లేదు. యాకోబు వెళ్ళంగానే లాబాను పూల పానుపుతో పిలిచి, ఇదిగో నాయన, నా ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెని పెళ్లి చేసుకో, వెళ్ళు మీ ఇంటికి అనలా. యాకోబు వెళ్ళాడు. యాకోబు ఆ ఊరి దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ బావి దగ్గర ఒక రాయి బావి మీద పెట్టుంది. అనేక మంది వచ్చి ఆ గొర్రెలు తోలుకుని వచ్చి అక్కడ నీళ్లు పెట్టుకోవాలనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి అడిగాడు, లాబాను మీకు తెలుసా? తెలుసయ్యా. బాగున్నాడు ఆయన? బాగానే ఉన్నాడయ్యా. మీరెవరు? ఆయనకి బంధువుని అవుతానులే, ఇంకా సమయం ఉంది, అప్పుడే కాదని కాసేపు ఆగి నీళ్లు పెడదామని మంద కాంపరులు అనుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రాయి పొర్లించాలంటే బలం కావాలి,
శక్తి కలిగిన వారు 2-3 కలిసి ఆ రాయిని పొర్లించారు, ఆ బావి మీద ఉన్న రాయిని. ఇంతలో రాహేలు మంద వస్తూ ఉంది, గొర్రెల్ని కాసుకుంటూ వస్తూ ఉంది. రాహేలుని చూశాడు యాకోబు. అబ్బా, ఎంత చక్కని సన్నివేశం అది. రాహేలుని చూశాడు, అదిగో ఆ లాబాను కుమార్తె ఆమె అని అన్నాడు. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, రాయి పొర్లించాడు, నీళ్లు పెట్టుకోవడానికి నీళ్ళు సహాయం చేశాడు తన మందకి. అంతేకాదు, ఎగిరిపడి ముద్దు పెట్టుకున్నాడంట. ఏం అలవాట్లు ఈ అలవాట్లు? ఏం రాజేష్, అమ్మాయి తెలియదు ఈ అబ్బాయికి, వెళ్ళంగానే ముద్దు పెట్టుకుంటాడా? ఏమండి అడగరు మీరు? ఇవన్నీ అడగాలి కదా. పెట్టుకుంటారు, యూదుల సాంప్రదాయం అది, మన సాంప్రదాయం అయితే కాదు. యూదుల సాంప్రదాయము 2, ఆమె అతనికి ఆమె సొంత మేనమామ కూతురు. పెద్దగా ఏడ్చాడు. తర్వాత మెల్లిగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకుని 1 రోజులు ఖాళీగా కూర్చుని తిన్నాడంట, ఏం పనిపాడు చేయకుండా. ఏం పనిపాడు చేయలే. లాబాను దగ్గరికి పిలిచి, ఒరే ఖాళీగా కూర్చొని తినటం అంత బాగాలేదు, నువ్వేదో ఒక పని చేయి. పని కాదు, ఈ 1 రోజుల్లో ఖాళీగా ఉండటం వల్ల నా బుద్ధంతా, నా కన్నంతా, నా హృదయం అంతా మా నాన్న చెప్పిన మాట మీద, మా అమ్మ చెప్పిన మాట మీద ఫోకస్ చేశాను. ఏంటి ఫోకస్ జాన్? ఏం చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్న? ఏదన్నాడు? ఏం చెప్పాడు? యాకోబుని ఏం చెప్పి పంపించారు వాళ్ళ అమ్మ నాన్న? పెళ్లి చేసుకుని రమ్మన్నారు. ఇది కూడా చెప్పకపోతే పెళ్లి చేసుకుని రమ్మని పంపించారు. దీని మీద ఫోకస్ చేశాడు. పెళ్ళి 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 అనగానే రాహేలు చక్కగా కనపడుతుంది, రాహేలుని ఇష్టపడుతున్నాడు. మామ, నేను రాహేలుని ఇష్టపడుతున్నాను మామ, నా కూతురుని పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం ఏం తెలుసా? ఏంది మామ, ఏమి ఇమ్మంటావు? 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయాలరా. అబ్బా, దుర్గాదేవి వింటున్నావా? ఎల్లంగానే పెళ్లి చేశాడా? చేయలా. 7 సంవత్సరాలు చేయాలరా నా దగ్గర పని. సరే మామ, 7 సంవత్సరాలు పనిచేశాడంట. తీరా అల్లుడికి మించిన మామ ఈయన, యాకోబుకు మించిన వాడు ఈయన లాబాను. వివాహానికి సిద్ధపరిచాడు. రాత్రిపూట ముసుకేసి లేయాని కూర్చోబెట్టాడు, లేయాతో పెళ్లి చేశాడు. లేయ ఇంట్లో పెద్దది. అర్థమవుతుందా? తెల్లవారేసరికి చూసేవరకు ఆమె ఎవరు? రాహేలు కాదు, లేయ. మామ, నువ్వు చేసిన పనేంటి? ఇది తప్పు కదా అన్నాడు. ఇది తప్పు కాదు, మా సాంప్రదాయం ప్రకారం ఇంటిలో ఉన్న పెద్ద కుమార్తెకి పెళ్లి చేసిన తర్వాతే చిన్న కుమార్తెకి పెళ్లి చేస్తాం. అబ్బా, మరేం చేయాలి ఇప్పుడు? నేను రాహేలుని ఇష్టపడుతున్నాను, నాన్నగారేమో ఎవరో ఒక్కరిని పెళ్లి చేసుకుని రారా అని పంపించాడు. ఏమన్నాడు? ఎవరినో ఒక్కరినే పెళ్లి చేసుకుని రారా అని పంపించాడు. ఇప్పుడు ఒక పెళ్ళి అయిపోయింది, కానీ నాకు రాహేల్ అంటే భలే ఇష్టం. ఏం చేయమంటాం మామ? ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయరా, ఆ అమ్మాయిని కూడా ఇస్తాను. అర్థమవుతుందా? కీర్తన అర్థమవుతుందా? లాబాను గారు ఎంత అదృష్టవంతుడో. 2 అమ్మాయిల కోసం 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు యాకోబు చేత. విచిత్రం ఏంటంటే, ఒక రాహేలు కోసమే 14 సంవత్సరాలు చేశాడు, కానీ లేయా కోసం అతను ఏం చేయలే. నిజమా కాదా? అతను అర్థమవుతుందా? రాహేలు కోసమైనా 14 సంవత్సరాలు కొలువు చేసింది. అబ్బా, ఆ చక్కని మంచి అమ్మాయి కోసం యాకోబు దేవుడుగా తండ్రి చెప్పిన మాటను కూడా పక్కన పెట్టి ఏం చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పుడు విధేయుడా అవిధేయుడా రవి? విధేయుడా చెప్పాలి. ఒక్కళ్ళ కదా చేసుకోమంది. అయ్యన్న ఈ సరి చేసుకునే పరిస్థితులను బట్టే మన ప్రయాణంలో అనవసరమైన లేట్లు అవుతున్నాయి. పిల్ల బాగుంది కదని ఇంకొక పిల్ల ఉంది. ఒకవేళ లాభానికి రాహేలు 3వ కూతురు అయితే ఏం చేస్తారు? ఇంకో 3 రత్నానికి అర్థమైంది. ఇంకో 7 సంవత్సరాలు చేయాలా? ఏం స్మైలీ ప్రభా? ఒకవేళ రాహేలు నచ్చింది ఎక్కడ?
గొర్రెలు మేపుకునే కాడ చూశాడు, బాగా నచ్చింది. నెల రోజులు కూడా పరీక్షగా చూశాడు. ఏం కనుక ఓరనేగా పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టి ఓరనే కూర్చోబెట్టాడు నెల రోజులు. ఓరనే కూర్చుంటే ఏమైంది జాను? లేనిపోయిన పనికి మాలిన మాటలన్నీ, ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఖాళీగా ఎవరు కూర్చోకూడదు, అంతేనా బాబీ? ఖాళీగా ఉంటే ఏదో ఒకటి ఆలోచన వచ్చింది. ఈ ఖాళీ ఆలోచనలో ఫోకస్ అంతా రాహేలు మీద పెట్టేశాడు. పెళ్ళి అన్నాడు, పెద్ద కుమార్తెని ఇచ్చేసాడు. ఒకవేళ రాహేలు మూడో కూతురు అయి ఉంటే 3 ఏళ్ళు 21 సంవత్సరం చేయాల్సి వచ్చేది, అంతే కదా? మరి తండ్రి చెప్పిన మాట విన్నాడా, వినలేదా? వినలా. అవిధేయత. వెళ్ళి పెళ్లి చేసుకుని రారంటే 14 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా రాలా. మరి ఆగాడా? 14 సంవత్సరాల తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేశాడు. 3 ఏళ్ళు 21 సంవత్సరం కొలువు చేశాడు. ఈ 21 సంవత్సరంలో పనిచేసినప్పుడు 10 సార్లు జీతం మార్చాడంట లాబాను గారు. ఎన్నిసార్లు? ఎందుకు ఇన్ని జరిగినాయి అంటే యాకోబు యొక్క అవిధేయత. ప్రయాణంలో దేవుడే మధ్యలో వెంటనే కనపడ్డాడు. నేను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నీ సంతానం ఈ భూమి మీద అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు. ఎప్పుడు? తల్లిదండ్రుల మాట విని బయలుదేరినప్పుడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అవిధేయ చూపించే వరకు అక్కడేమవుతుంది? సమయం. ప్రియదేవుని బిడ్డలారా, కానీ మొదట చూపించిన విధేయత దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికే మహిమ కలుగును గాక. నీ ఒక్కసారి నమ్మి రక్షణ పొందుకోవడానికి బాప్తిసం తీసుకున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ నీకు రావాల్సినవి ఇంకా ఆలస్యం అవుతూ ఉంటాయి. అది ఇప్పుడైనా నువ్వు హృదయాన్ని మార్చుకుని విధేయుడు అయితే దేవుడు నీకు చెప్పినవన్నీ నెరవేర్చబడును. ఆమేన్. అది ఏదైనా అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 31 ఆదికాండము 41, 42, 31వ అధ్యాయము 41వ వచనం, 42వ వచనం. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేసేతని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఎందుకు మార్చాలి? మామేగా, ఎక్కువ ఇవ్వచ్చుగా. ఎవడో కారణం ఏం తెలుసా? నువ్వు చెప్పిన పని చేయలే. అతను అర్థమవుతుందా? చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు యాకోబు? వినలా. క్రమశిక్షణ. సహోదరుడా, సహోదరి, బైబిల్లో ఉన్న సత్యాలను మనం అర్థం చేసుకుని మన జీవితాలకు దాన్ని అన్వయించుకుంటే మన జీవితం ఎలా ఉందో అర్థమైపోతుంది. చాలామంది అంటారు, ఎందుకు ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు చెప్పావుగా, ఆ సేవకుడి చేత ప్రవచనం ఎత్తి మాట్లాడావు కదా, వాక్యము ద్వారా నాతో మాట్లాడావు కదా, ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే, ఆ రోజు దేవుడు చెప్పినట్లుగానే నువ్వు చేస్తున్నావా, అలాగానే నడుస్తున్నావా అంటే అప్పుడు మనకు జవాబు తెలుస్తుంది. ఏశావుని, జోసెఫ్ని ఐగుప్తుకు తీసుకెళ్ళిన తర్వాత ఐగుప్తులో పొతిఫరు కొంటాడు. అంటే సంతలో పశువులను కొన్నట్టు కొంటారు అలా బానిసల్ని. మనం ఏదో కొనేసారు అనుకుంటాం, పశువులు కొన్నట్టే. ఇదిగో కుర్రోళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టి, ఇదిగో కండలుండి ఈ కుర్రోడికి, ఈ కుర్రోడు 10 సంవత్సరాల వరకు నీకు అల్లు పెరగకుండా పని చేస్తాడు అని చూపిస్తారు. ఇతని వయసు ఇది అంటే ఇంత వయసు వచ్చేవారి వరకు నీకేం ఇబ్బంది లేదు, చక్కగా పని చేస్తాడు. మనం కాక ఒక వెహికల్ కొనుక్కుంటుంటే ఈ బండి బాగా పనిచేస్తుంది, ఏ రిపేర్ రాదు, 5 సంవత్సరాలు పర్లేదు కొనుక్కోవచ్చు అనుకుంటామే. అలాగనే, అచ్చం అలాగనే. అలా యేసేపుని పెట్టి కొనుక్కుంటుంటే యేసేపుతో మాట్లాడతాడు. పొతిఫర్ మాట్లాడుతుంటే యేసేపు మాట్లాడు, పక్కన వ్యక్తి అంటాడు, చరిత్ర ఇది, అతను నోరు తెరిచి మాట్లాడు, అతను మాట్లాడేదల్లా ఆయన యెహోవా గురించి మాత్రమే, వాళ్ళ పితరుల దేవుల గురించి మాత్రమే.
అంటే ఆయన ధ్యాస, ఆయన ధ్యానం ఎక్కువగా దేవుడు, కానీ కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడు. అంటే ఈ విధమైన జీవన విధానం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. అని యాకోబులు ఇది కాదు, యాకోబులు అన్నీ కావాలి. యాకోబుకి నచ్చింది కావాలి. యాకోబు తండ్రి మాట తల్లి మాటని విధేయత చూపించిన వాడైతే లేయాతో ఆగేవాడు కదా. లేయాకు ఆగకుండా రాహేలు దగ్గరికి వెళుతున్నాడంటే యాకోబు మైండ్లో ఏముంది? నచ్చినది కావాలి. హలో, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ దేవునికి వాక్యానికి విధేయుడని చెప్పుకుంటూ ఇంకా నీ మనసులో నచ్చినది చేస్తున్నావేమో, అది విధేయత కాదు, అది అవిధేయత. రాజేష్, మనం ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే అప్పుడు మీ అమ్మా నాన్నకి విధేయత చూపించినట్లు కాదు. ఎప్పుడు అమ్మా నాన్నకి విధేయత చూపించినట్టు? అమ్మా నాన్న చెప్పినది మాత్రమే చేస్తే. హల్లెలూయా. చూడండి, అయినప్పటికీ దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తానని మొదటిగా చెప్పాడు. దర్శించినప్పుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నలుదిక్కుల నేను వ్యాపింపజేస్తాను. ఈ మాట మర్చిపోలే దేవుడు. ఈ మాట మర్చిపోలేదు కాబట్టి యాకోబును దీవించాడు. హల్లెలూయా. ఎంత దీవెనంటే ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆమేన్. ఈరోజు ఎవరైనా పలకాలంటే మీ దేవుడు ఎవరంటే, మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబులో ఏంటి మంచి అంటే మొదటిగా విధేయత చూపించటం, తర్వాత తను చేసిన దాన్ని గ్రహించి మనస్సును మార్చుకుని సరియైన మార్గంలోకి వెళ్ళడం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆ నమ్మకాన్ని చూపిస్తామో, ఎప్పుడైతే మనం ఆ విధేయతను చూపిస్తామో, దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆమేన్. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. కొండలలో, లోయలలో, అడవుల ఎడారులలో, అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, నీవే నా రాజువయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. చెప్పాడు ఒకసారి మాట, నేను నిన్ను నలుదిక్కులా
ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు. కానీ యాకోబు తప్పిపోతున్నాడు, యాకోబు జారిపోతున్నాడు, యాకోబు అవిధేయుడైపోతున్నాడు. అయినప్పటికీ కొండలలో ఉన్న, లోయలో ఉన్న, అడవులలో ఉన్న, ఎడారులలో ఉన్న దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు యాకోబును గమనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యాకోబును దీవించటానికి ఎక్కడ ఆయన చేయి విడిచిపెట్టలేదు. ఆయన్ని పట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన మనల్ని పట్టుకుని ఉన్నాడు. మనమే జారిపోతూ ఉన్నాం, మనమే తప్పిపోతున్నాం. అందుకే ఇక్కడ బైబిల్ చెబుతున్నాడు, దేవుడు తన సేవకును పుట్టించాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసం. హల్లెలూయా. మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన. ఏంటి ఆ దుష్టత్వం అంటే? నేనే, నా ఇష్టమే కదా. ఏంటి దుష్టత్వం? నా ఇష్టమే, నాకు ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు, నేను చెప్పిందే జరగాలి అనేది దుష్టత్వం. అదే పాపంలోకి తీసుకెళ్తుంది, అదే మోసం చేస్తుంది, అదే నీ జీవితాన్ని నరకపు మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది, నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. సహోదరుడా, సహోదరి, అందుకే బైబిల్ క్లియర్గా చెబుతుంది, మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు. చూడు, బైబిల్ చక్కగా ఉంది అక్కడ. ఎప్పుడైతే మనం దుష్టత్వం నుంచి పక్కకు వస్తామో అదే నిజమైన ఆశీర్వాదము. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. అయ్యా, నన్ను దేవుడు దీవించలేదు. ఏంటి దీవెన అంటే? ఏంది? బాహ్యమైనది కాదు, కనపడేది కాదు. కనపడేది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు కదా. ఇప్పుడు వెళ్ళు, ఎండ బాగా ఉంది, ఇప్పుడు వెళ్ళి ఏమంటారు, బీపీ టెస్ట్ చేసేదాన్ని, ఆ మిషన్ పెట్టి బీపీ చూసుకోండి. అది చూస్తూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి నేను రెచ్చగొట్టే మాటలు 4 అన్నారు అనుకో, ఎంతకి వెళ్ళిద్ది? అది ఫుల్గా వెళ్ళిపోతుంది. అది నిజమా? కనపడేది నిజం కాదు. మళ్ళా ప్రశాంతంగా ఒక 4 మంచి మాటలు చెప్పి నేను సంతోషపెట్టి ఆనందం పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టి చూడు, ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. ఏంటి? ఇదిగో ఈ లోకంలో ఉన్న ఆస్తి, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కూడా సేమ్ అలాంటిదే, ఏం సందేహం లేదు. కాసేపు కనపడుతుంది, అంతలో ఏమైపోయింది? కనపడటానికి చాలా ఉన్నతమైన వ్యక్తిగా కనపడతాం, తర్వాత కొద్ది క్షణాల్లో, కొద్ది రోజుల్లో మరీ దీనస్థితిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చాలామంది మంచి మంచి డాన్సర్లను చెప్పుకున్నారు, మంచి మంచి అందగాళ్ళని చెప్పుకున్నారు, మంచి మంచి ఉన్నతమైన విద్య కలిగిన వారని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు ఈరోజు మీరే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు వాళ్ళ దీనస్థితిని కదా. ఏమైపోయింది వాళ్ళ అందం, ఏమైపోయింది వాళ్ళ ఐశ్వర్యం. డ్యాన్స్ని ప్రపంచానికి మొత్తెక్కించిన, పాటలతో డ్యాన్స్తో మొత్తెక్కించిన మైకేల్ జాన్సన్ ఏమైపోయింది ఆయన జీవితం కదా. కంటికి కనపడినట్లే ఉంటుంది, కానీ అది ఉండదు. కంటికి కనపడకుండా ఆశీర్వాదాన్ని పొందుకోవటమే నిజమైన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం. అది హల్లెలూయా. అది నీకు నిశ్చయముగా రావాలంటే మన దుష్టత్వం నుండి మనం మల్లుకోవటమే. ఆమేన్. యాకోబు యొక్క ప్రయాణంలో అదే జరుగుతుంది. దాన్ని మార్చడానికే దేవుడు సమయాన్ని వెచ్చిస్తున్నాడు, సమయాన్ని పెడుతున్నాడు. అందుకే ఇక్కడ చక్కగా రాశాడు, పేతురు గారు చెబుతున్నాడు, ప్రతి వాని దుష్టతను మళ్లించటం వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడినని చెప్పెను. దేవుడు మన దగ్గరికి వచ్చింది మనందరినీ ఆశీర్వదించడానికండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వారికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి. జాన్. ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎవరిని? భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించటానికి. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆశీర్వాదానికి అర్హుడే, కానీ ఆశీర్వాదానికి ముందు చూపించాల్సింది విధేయత. ఆమేన్. విధేయత. యాకోబు విధేయుడయ్యాడు, దేవుని చేత దీవించబడ్డాడు. ఆమేన్.
మరి మనం ఎందుకు విధేయులు కాలేకపోతున్నాం? చూడండి, భూమి మీద ఉన్న ప్రతిదీ దేవునికి విధేయత చూపిస్తుంది. చూద్దాం ఒకసారి బైబిల్లో ఉన్నవారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26, 27. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. ఎందుకు భయపడుచున్నా? లేచి దేన్ని గద్దించాడు? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. దేన్ని గద్దించాడు? నోటితో అందరు చెప్పండి, పలుకోండి. గాలిని, సముద్రాన్ని. అంటే గాలి, సముద్రం దేవుని మాట చెప్పంగానే ఏమవుతాయంట? ఏమైనాయి అక్కడ? మిక్కిలి నిమ్మలమాయను. మీరు ఎప్పుడైనా గాలికి చెవులు ఉండటం చూసారా? మీలో ఎవరైనా గాలికి చెవులు ఉండయండి అన్నవాళ్ళు నాతో చెప్పండి. సముద్రానికి చెవులు ఉన్నాయండి అన్నవాళ్ళు నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చెవులు ఉన్నాయా? అబ్బో, ఎంత ఆశ్చర్యం ఈ మాట. రవి, నాకు చెవులు ఉన్నాయండి చెప్పండి, అందరూ చెప్పండి. గాలికి చెవులు లేవు, సముద్రానికి చెవులు లేవు, నేను చూడలా. కానీ వాటికి నిజమే, నువ్వు చెప్పింది, వాటికి చెవులు ఉన్నాయి. ఆ చెవులు దేవుని మాట వినటానికి మాత్రమే. కానీ మన చెవులు ఒక్క దేవుని మాట పక్కన పెట్టి మిగిలిన మాటలన్నీ వినటానికి మాత్రమే. అందుకే అవిధేయత. అంతే కదా? మన చెవులు దేనికి ఉపయోగపడాలి? దేవుని మాట వినటానికి. నేను అంటాను, తప్పు చేస్తున్నప్పుడు, లేకపోతే ఆయన మాటను ఆయనకి తెలియకుండా ఏదైనా జరిగిపోతున్నప్పుడు, సముద్రమా ఎగరమా కాగు అన్నాడు. చల్లే ఆగిపోయింది, చల్లగా ఉంది, ఆగిపోయింది. గాలి ఆగు, ఎందుకు అంతంత ఎగురుతున్నావు అని ఆగిపోయింది. మరి మనం ఎందుకు ఆగలట్లేదు? మనకెందుకు ఇలాంటి కఠినమైన మాటలు దేవుడు చెప్పట్లేదు? ఎందుకో తెలుసా? ఒక్కసారి చెప్పండి. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. జాన్ ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టి నువ్వేమి చేసినా ఏమంటలేదు దేవుడు నేను. మనమేం తెలుసా? ఆయన నన్ను ఎంతగానో ప్రేమించాడు, నన్నేమి చేయలే అనుకుంటున్నాం. స్వతంత్రం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. జైలుకి వెళ్ళాడు ఒక ఖైదీ, శిక్షను అనుభవించాడు, సమయం వచ్చింది, విడుదల, రేపు పొద్దున్నే విడుదల. కొంతమంది తోటి ఖైదీలు వచ్చారు. ఏందిరా విడుదల అవుతున్నావు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నావా, పిల్లల్ని కలుసుకుంటావుగా, అబ్బా సంతోషం, మీ వాళ్ళని అందరిని అడిగానని చెప్పురా. సరే అన్నా అంటున్నాడు. ఇక ఎప్పుడు ఇగో ఈ దౌర్భాగ్యమైన ప్రదేశానికి, ఈ నికృష్టమైన ఈ చీకటి ప్రదేశానికి నువ్వు రాబాకరా అని ఒక 10 మంది చెప్పారు. ఇంకొక 5గురు వచ్చి, దేనికి వచ్చావు నువ్వు లోనకి? ఆ తప్పు చేసి కదా, ఈసారి రావాలనుకుంటే అంతకంటే పెద్దదవ్వాలి, లైఫ్ సెటిల్ అయితే నేను రా, లేకపోతే రామాక అని అన్నారు 5గురు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే, విడుదలైపోయాడుగా, ఇక ఏమేం చేయొచ్చు, ఇక లోనకు రావాలా బయటే ఉండాలా అనేది ఎవరి నిర్ణయం? దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. చక్కగా ఉండాలా, చక్కగా ఉండకూడదా, ఎవరిది నిర్ణయం? నాదే. ఏం జాక్, నాదే. అరే ఆ పెడలు బాగాలేదురా, సైకిల్ తొక్కమాకరా, పడతావు, దెబ్బ తగిలిద్దని అమ్మ నాన్న కేకలే చెబుతున్నారు. ఏం కాదు, నేను హీరో జీరో అని ఎక్కాడు, తపామంది, మోకాలు గుద్దుకుంది. ఎవరు బాధ్యులు? అమ్మ నాన్న కాదు. అమ్మ నాన్న చెప్పారు, అమ్మ నాన్న. అవిధేయత చూపించిన వాడే బాధ్యుడు. ప్రియదేవుని బిడ్డ, విధేయత మనల్ని ఆశీర్వదిస్తుంది, అవిధేయత మనల్ని వేరొక ప్రదేశానికి తీసుకెళ్తుంది. చూడు, దేవునికి ఏం లోబడుతుంది? గాలి,
సముద్రం లోబడుతుంది, కానీ ఎవరు లోబడట్లేదు? మనిషి లోబడట్లేదు. కానీ మనిషిని కూడా దేవుడు గద్దించగలడు, కానీ గద్దించట్లే. కారణం ఏం తెలుసా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన మన కోసం సిలువల రక్తము చిందించాడు కాబట్టి. ఆయన సిలువ మరణము వ్యర్థము కాకూడదు కనుక, ఆయన మరణము ద్వారా మానవులందరూ రక్షించబడి ఆయనతో నిత్య రాజ్యములో ఉండాలి కనుక నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆయన. సహోదరి సహోదరుడు, ఆ స్వతంత్రాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? సద్వినియోగం చేసుకుంటున్నావా, లేకపోతే దుర్వినియోగం చేసుకుంటున్నావా? దెయ్యాలు కూడా దేవునికి లోబడుతున్నాయి. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 26-27 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం. యేసు ఊరకుండము వానిని విడిచిపొమ్మని. ఎవరిని విడిచిపోమ్మని? వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని చూడండి, దేవునికి అన్నీ లోబడుతున్నాయి. దయ్యాలు లోబడుతున్నాయి, గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, అన్నీ లోబడుతున్నాయి. కానీ ఎవరు లోబడతలేదు? మనిషి లోబడతలేదు. మనిషిని కూడా గద్దించగలడు దేవుడు. హల్లెలూయా. గద్దించలేడా? గద్దించగలడు. కానీ ఎందుకు వదులుతున్నాడు నిన్ను? ఎందుకు వదులుతున్నాడు నిన్ను? ఇప్పటికైనా మార్పు చెందుతావు, విధేయుడు అవుతావు. ఇంకా ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎంత సంతోషం అది! చెప్పండి, సంతోషమా? సంతోషమేనంట. ఒక వ్యక్తి అన్నాడంట, మన ఇద్దరికి సంభాషణ జరుగుతుందంట. రే, నువ్వేమో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మావు, ప్రార్థన అని తిరుగుతున్నావు. నీకేమో చక్కగా మంచి ఇల్లు కూడా కట్టుకోవాలా, కారు కూడా లేదు నీకు, మీ పిల్లలకి మామూలు సాధారణమైన బట్టలు వేసుకుంది. ఇదిగో రే, నేను వేసే నమ్మలా, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చురా, అబద్ధాలు చెప్పవచ్చు, లంచాలు తీసుకోవచ్చు. ఎట్టున్నా తెలుసు నేను, నా డాబా, నా పిల్లలు, నా కారు, ఏం తెలుసా నా జీవితం అననంగానే నిజమే కదా, నేను విధేయత చూపించాను ఆయన సిలువ మరణానికి, మార్పు చెందాను, మరి నా జీవితం ఏంది ప్రభు అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. యేసయ్య ఒక మాట చెబుతున్నాడంట ఆయనకి, రే, ఎందుకు అంత బాధపడుతున్నావు? నువ్వేమో నా కౌగిలిలో ఉన్నావు, వాడేమో కాలు జారు చోటే ఉన్నాడు. ఎక్కడ? అంచునున్నాడు. జారి ఎప్పుడు పడిపోతాడో తెలియదు. నువ్వైతే ఎక్కడున్నావు? చెప్పండి, నా కౌగిలిలో ఉండి. గేటుకు చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఏది కావాలి మనకి? కాలు జారే ప్లేసా? దేవుని కౌగిల. కావాలంటే విధేయులు అవ్వాలి. ప్రియదేవుని బిడ్డ, దెయ్యాలు లోబడుతున్నాయి, ప్రకృతి లోబడుతుంది, కానీ ఈరోజు మనిషి లోబడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక చిన్న విషయం మనం చెప్పుకొని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తీయాలి బైబిల్ ఉన్నవారు. ఎఫెసీ 6:1. మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నా ఇది. పిల్లలారా. ఎవరిని? పిల్లలారా, ఇటు తిరగండి. మిమ్మల్ని పిలుస్తున్నారా? చెప్పండి పెద్ద పిల్లలారా, ఇటు తిరగండి. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి. మీ తల్లిదండ్రులకు ఏందంట? పిల్లలు, నా మాట ఏంటంటారా మీరు? కొద్దిగా ఇటు తిరగండి. బిజీగా ఉన్నారు వీళ్ళు. సరే, ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటే మీరందరూ మీ తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు ఉన్న వారందరూ, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా తల్లిదండ్రులకు పిల్లలే వాళ్ళు. హల్లెలూయా. నిజమా కదా? గురవయ్య గారు పెద్దోడైనా, గురవయ్య గారి పిల్లలకు పిల్లలు పుట్టినా, వాళ్ళ పిల్లలు, గురవయ్య గారి పిల్లలు మీకు పిల్లలేగా? పిల్లలే. అంటే మీ పిల్లలతో కూడా దేవుడు చెబుతున్నాడు, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? విధేయులై ఉండిడి. ఎందుకు చూడండి, కొలస్సీ 3వ అధ్యాయం 20వ వచనం.
పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. హలో పిల్లలు, వినాలి మీరు. ప్రభువును బట్టి మీరు మెచ్చుకోదగిన పిల్లలుగా ఉండాలంటే ఎన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి? ఏదైనా చెప్పమ్మా, ఆ విషయం వాడికి ఏమన్నా, మాకు అదొక్కటి చేసుకుంటానమ్మా. పిల్లలు అడుగుతారు, ఇంతే అడుగుతారు. అన్నీ కాదులే, ఇదొక్కటి వదిలేయండి. ఏం బాబీ అడిగావా ఎప్పుడన్నా అమ్మనే? ఇదొక్కటి నువ్వు చెప్పింది అలా చేస్తున్నా కదా అంటమ్మా, అన్నీ పట్టించుకుంటావు ఎందుకు? ఇదొక్కటి వదిలే అన్నాడా బైబిల్లో? అంకుల్ అన్నాడా దావీదు అంకుల్? అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకి ఏమంట? లోబడాలి, విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి మీకు ఇచ్చే ఆజ్ఞ. పిల్లలు, విధేయత మిమ్ములు మీరు ఎక్కలేనంత ఎత్తైన స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. నీ డ్రీమ్ ఏందో నాకు తెలియదు రాజేష్. నీ డ్రీమ్, నీ కళ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు నీ కనబడే దైవాల గుణ నీ తల్లిదండ్రులకు విధేయుడవ్వాలి. అది వాళ్ళు చెప్పిన మాట శిరస్సు వంచి విని అంగీకరించి దాన్ని చెయ్యాలి. నా పిల్లలకి ఏం కళలు ఉన్నాయో మరి, నేను కూడా చాలా కళలు కంటున్నా. నేనుగానే కళలు అవి నెరవేరాలంటే వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఏం చేయాలి? విధేయులవ్వాలి. ఆమేన్. ఇది కాదులే మీకు అస్సలు తెలియదు, మీకు లోకం తెలియట్లేదు. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులకి ఏం చెబుతున్నారు? జ్ఞానం నేర్పుతున్నారు. ఎవరో పెద్దలు అనేవాళ్ళు కొమ్ములు వచ్చి, చెప్పండి మీరే చెప్పాలి, కొమ్ములు వచ్చి చెవులకు నేర్పించినాయి అంట. ఏమొచ్చి? రత్నం అర్థమవుతుందా? కొమ్ములు వచ్చి చెవులకు నేర్పించినాయి అంట. ఏం ముందు పుడతాయి? ముందు ఏం పుడతాయి? మనిషితో పాటు పుట్టేది చెవులు, తర్వాతే వస్తాయి. కానీ ఇవి వచ్చి వీటికి నేర్పిస్తాయి అంట. ఈరోజు చాలామంది పిల్లలు వచ్చి తల్లిదండ్రులు నేర్పిస్తారు. మీకు తెలియదు ఇది గురించి, మీకు తెలీదు. అందుకే బైబిల్ చెబుతుంది, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. లోబడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంత చక్కగా చిన్న వయసులో లోబడ్డాడు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక పేరు చెప్పండి. సమూయేలు. కీర్తన నాకు అందరు గట్టిగా చప్పలు కొడదాం. వెల్ డన్. దేవుని వాక్యం నీ జీవితాన్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని కడుతూ ఉంటుంది. సమూయేలు ఎలాగ చెప్పగలం? సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉన్నాడు. సంవత్సరం అయింది. వీళ్ళు ఏటా వెళ్ళి షిలోహు మందిరంలో పండగ చేసుకుని రావటం ఆనవాయితీ. ఎల్కానా వచ్చి, అన్నా బయలుదేరు వెళ్దాం పండక్కి అన్నాడు. అయ్యా, నేను ఒక నిబంధన చేసుకున్నాను. చూద్దాం ఒకసారి బైబిల్, మీరు చదివితే చక్కగా అర్థమవుతుందేమో. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం అనుకుంటా. చూద్దాం. 1వ అధ్యాయము 22 వచ్చిన ఒకసారి చదవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 22. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడు తిరిగి రాక, జాగ్రత్తగా వినండి. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. జాగ్రత్త చదవాలి మనం. ఒక్కసారి నేను దేవుని సన్నిధికి అతను తీసుకెళ్ళిన తర్వాత అతను ఏం చేయాలి? ఇక నా వెంట రాకూడదు, దేవుని సన్నిధిలో ఆగిపోవాలి. ఆ విధమైన ప్రేమను నేను నూరిపోయాలి. దేవుడంటే ఆ గొప్ప భక్తిని నేను ఈ చిన్నప్పుడే, ఈ పాలిచ్చే సమయంలో నా బిడ్డకు నూరిపోయాలి. కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఆగుతున్నాను. ఆ తల్లి గొప్ప తల్లి. ఆ తల్లి పెంచింది 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరం.
ఆ 3-3.5 సంవత్సరం బాబు ఎంతగా ఎదిగాడంటే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అమ్మ వైపు చూడకుండా దేవుని వైపు చూసి చేతులెత్తి ఆరాధిస్తూ ఉన్నాడు. గెడు చప్పలు కొడతాం, హల్లెలూయా. ఎంత విధేయత నేర్పించింది, ఎంత దీనత్వం నేర్పించి, ఎంత దేవుని భక్తి నేర్పించింది. ఏ వయసులో? 1 నుంచి 3 సంవత్సరాల లోపు వయసులో. మీలో కొంతమందికి 3 సంవత్సరాల వయసులో ఏం చేశారో కూడా తెలిసే అవకాశం కూడా లేవు కదా. ఉందా? కొద్ది జ్ఞాపకం ఉండదు. ఓ పెద్ద విషయం కాబట్టి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. నేను పుట్టిన తోటవారి పనిలో ఒక పెద్ద గొడవ వచ్చింది. తెల్లవారేసరికి రోకళ్ళు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. అప్పుడు నా వయసు 2 నుంచి 3 మధ్యలో. 3 సంవత్సరాల వయసులో నన్ను కాలేజ్ సెంటర్కి తీసుకొచ్చి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగా నేను. అది అంటే మరుపురాని పెద్ద సంఘటన కాబట్టి అది ఫీడ్ అయిపోయింది మైండ్లో. అర్థమవుతుందా? అటువంటి వయసులో తల్లి దేవుని మీద ప్రేమను నేర్పించింది, దేవునితో విధేయత నేర్పించింది. రే, నేను ఒక్కసారి నిన్ను దేవుని సన్నిధికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు నా అంట రాకూడదయ్యా. నా మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా, నా పాలు ఇప్పుడు వరకు నువ్వు తాగిన నేనే నీ తల్లిని అయినప్పటికీ నీ తండ్రి దేవుడే నన్ను నువ్వు విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. అనుకోవటం కాదు, చేసి చూపించిన వాడు సమూయేలు. తల్లి ఆ విధంగా పెంచింది. అన్ని విషయాలలో 3 సంవత్సరాల లోపు బాలుడు అన్ని విషయాల తల్లికి లోబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి ప్రవక్తగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుని అభిషేకించిన ప్రవక్తగా సమూయేలు నిలబడ్డాడు. ఎంత గొప్పవాడు తెలుసు సమూయేలు. అంత గొప్పవాడుగా మార్చబడటానికి కారణం చిన్న వయసు నుంచి తల్లిదండ్రులకు లోబడటం. హల్లెలూయా. యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, రాజేష్, తిమోతి, తల్లిదండ్రులకు లోబడుతున్నారా? మీకోసం మీ తల్లిదండ్రులు మీరు బయటికి వెళ్ళిన తర్వాత దుఃఖపడుతున్నట్లయితే మీ ఆశీర్వాదానికి అడ్డుకట్టగా మారుతుంది. అది జాగ్రత్త. వారి కన్నీరు మీ భవిష్యత్తుకు అడ్డంగా మారిపోతుంది. ఈరోజు తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తున్నారు తెలుసా. కొంతమంది మ్యాన్ హ్యాండ్లు కొట్టి పడేస్తున్నారు. తల్లిదండ్రులను కొట్టినప్పుడు శాపగ్రస్తుడు అవుతాడంట, వాడికి భవిష్యత్తే లేదంట. కొంతమంది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ కోడళ్ళ అత్తల్ని విపరీతంగా మామల్ని దుర్భాషలు ఆడుతున్నారు. తప్పు. వాళ్ళు తల్లిదండ్రులే, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. దేవుడు మనందరి కోసం ఒక గొప్ప ఆశీర్వాదం ఉంచాడు. దుర్మార్గము నుంచి మనం విడిపించగలడు. హల్లెలూయా. పాపము నుంచి విడిపించి ఆయన కౌగిట్లో తీసుకునే దేవుడు. నీ కౌగిలి కావాలా? లోకములో ఉన్న పాప ఉచ్చు కావాలా? పాప ఉచ్చు కావాలనుకున్నవాడు అవిధేయుడిగా తిరుగుతున్నాడు. దేవుని కౌగిలి కావాలనుకున్నాడు, తల్లిదండ్రులకు దేవునికి లోబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు గురించి ఆలోచిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే ఎట్లా ఇది సాధ్యమైంది అనిపిస్తుంది నాకు. 3 సంవత్సరాల వయసులో వస్తున్నప్పుడు అమ్మ అనరా, ఆ తర్వాత ఇంకొకటి అనరా. అరే, అత్తని తిట్టురా, తాతని తిట్టురా, వాడిని తిట్టురా. ముద్దుగా ఉంటాయి ఆ రోజు పాటలో. తర్వాత నిన్ను తిడుతుంటే అప్పుడు వచ్చింది గుండెల్లో బాధ నీకు. ఏం రవి, అరే భలే మాట్లాడుతున్నాడు, బూతులు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ బూతు నిన్ను రేపు అంటాడు వాడు. జాగ్రత్త. భాష నేర్పించాలి, విధేయత నేర్పించాలి. హన్నా ఎల్కానా నిజంగా మంచి దంపతులు. సమూయేలుకి విధేయత నేర్పించారు. ఎంత విధేయత అంటే, ఇదిగో బండి మీద ఎక్కించుకుని ఐస్ క్రీము, చాక్లెట్లు బ్యాగ్లో పెట్టి, మధ్యాహ్నం అన్నీ పెట్టి, ఒరే బళ్ళో కూర్చోరంటే బండి దిగి ఇటు తిరిగే వరకల్లా ఇంకో గొంతులో గుండా పరిగెత్తేవారు. మళ్ళీ అమ్మా నానా అని ఎంతసేపటికి సాయంత్రానికి వచ్చేస్తారు వీళ్ళు. ఇక వచ్చే పని లేదు సమూయేలు. ఎన్నటికీ దేవుని సన్నిధిలోనే ఉండాలి. కానీ ఆ నేర్చుకున్న విధానం సమూయేలుని గొప్ప ప్రవక్తగా మార్చింది.
హల్లెలూయా. ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా విధేయత ఉన్నదా. మనిషి కూడా కొన్నిటిని లోపరుచుకోవడానికి కొన్ని తంత్రాలు పెట్టాడు. లోబడినట్లుగా మనిషి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చివరిగా మనం ముగించుకుందాం. ఇక యాకోబు 3:3 చదవండి. గుర్రములు మనకు లోబడుటకై. ఎవరికి లోబడటానికి? చదవాలి మళ్ళీ. గుర్రములు మనకు లోబడుటకై, మనకు లోబడటానికి నోటికి కళ్ళము పెట్టి. ఏం పెడుతున్నాం? నోటికి. అమ్మా వింటున్నారా? గుర్రము నోటికి ఏం పెడుతున్నాం? కళ్ళెము పెట్టి. కళ్ళెము పెడితే జాన్ అదేమైతే వాటి శరీరం అంతయు. వాటి శరీరం అంతయు త్రిప్తుము కదా. ఎటు తిప్పాలంటే అటు తిప్పొచ్చు మనం. ఏది? ఆ కళ్ళెము. చూసావా గుర్రం కళ్ళెం? అరా రాజేష్, గుర్రానికి కళ్ళెం చూసారా మీరు ఎవరైనా? రూతు నువ్వు చూసావా? గుర్రానికి కళ్ళెం ఏమి ముక్కుకే ఉంటుంది. దానికి సంబంధించిన తాడు మన చేతిలో ఉంటే చాలు. ఎటు తిరగమంటే అది హ్యాండిల్ అనమాట. అది కారుకి స్టీరింగ్ ఎట్లో, బైక్కి హ్యాండిల్ ఎట్లో, ఈ కళ్ళెమే గుర్రానికి హ్యాండిల్. ఆ హ్యాండిల్ మన చేతిలో ఉంటే చాలు. ఇష్టం వచ్చినట్టు అది చేయటానికి లేదు. మనం లాగితే ఆగిపోవాలి. అంటే మనిషి జంతువును లోపరుచుకోవడానికి ఏదో ఒకటి చేస్తున్నాడు. మరి దేవుడు చేయలేడా? అయ్యా, మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు చేయట్లేదు? అభిషేక్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావు, ఎందుకు దేవుడు ఆపట్లేదు నిన్ను? చేయలేడా? సుబ్బా చెప్పు, సుబ్బో చెప్పు, చేయగలడా చేయలేడా? ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి. ఇది దేవుడు, మీరు అపవిత్రమైన ప్రదేశాలకు ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని అదుపు చేయలేడా? ప్రభా చేయలేడా? మరి ఎందుకు చేయట్లేదు? ఆయన అపరిమితమైన ప్రేమ నిన్ను స్వతంత్రుడిగా చేసింది. దుర్వినియోగం చేసుకోమాక, దుర్వినియోగం చేసుకోమాక. విధేయుడు బాబు, విధేయత కలిగి ఉండు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. జాన్, చిన్న స్టోరీ. ఒక యజమానికి 2 కుక్కలు ఉన్నాయంట. ఎన్ని కుక్కలు ఉన్నాయి జరుగుతూ? 2. వాటిని పందాల్లో పెడతాడంట. పోటీలు. రాజేష్, ఈ పోటీలు లక్షల్లో పందాలు వస్తాయి. ఒకటేమో తెల్ల కుక్క. ఏ కుక్క చెప్పాలి? ఒకటి. ఇంకొకటేమో నల్ల కుక్క. ఈ రెండింటికి పందాలు. ఈ 2 పోటీకి వెళ్ళినప్పుడు నల్ల కుక్క వైపు ఇగో జాన్ వాళ్ళ టీము డబ్బులు పడతారు, తెల్ల కుక్క వైపు ఏమో దుర్గా వాళ్ళు పందెం పెడతారు. ఈరోజు పందెం స్టార్ట్. ఈరోజు జాన్ ఏం చేశాడంటే తెల్ల కుక్క గెలిసిద్దని లక్షలు పెట్టాడు. ఆమెమో నల్లదన్నాడు. కానీ యజమాని ఒకటి అనుకుంటాడు, ఈరోజు ఏది గెలవాలో యజమానికి మాత్రమే తెలుసు. ఎలాగా? ఆయన కావాలనుకుంటే జాన్ వైపుకి వచ్చేస్తాడు. నాకేమైనా కమిషన్ ఇస్తావా? దాన్ని నెక్స్ట్ పందెంలో అది గెలిచేది చేస్తా. దుర్గా, నువ్వేమైనా కమిషన్ ఇస్తావా? నెక్స్ట్ పందెంలో అది గెలిచేది చేస్తా. ముందుగానే నిర్ణయించుకుంటాడు. దానికి ఏం చేస్తాడంటే, ఈరోజు నల్లది గెలవాలంటే ఈ గతించిన వారం అంతా తెల్లదానికి ఏం పెట్టడం, తిండి పెట్టడం. ఇప్పుడు పందెంకి వచ్చి ఏం చేసిద్ది? అది ఓడిపోయిద్ది. ఈసారి తెల్లది గెలవాలంటే మరొక దానికి తిండి పెట్టడం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నల్ల కుక్క కాదు, తెల్ల కుక్క కాదు, నీలో 2 ఉన్నాయి. ఒకటి విధేయత, ఒకటి అవిధేయత. నువ్వు దేనికి అన్నం పెడుతున్నావు? దేన్ని గెలిపిస్తున్నావు నీ జీవితంలో? ఆలోచించుకో. ఏది గెలవాలి దేవుడు కోరుకుంటున్నాడు నీలో? తెల్ల కుక్క, నల్ల కుక్క పక్కన పెట్టండి. తెల్లదానికి ఏదో ఒక పేరు నువ్వు పెట్టుకో, నల్లదానికి ఏదో ఒక పేరు. విధేయత, అవిధేయత. కాసేపు అది, కాసేపు ఇది కాదు. ఏదైనా ఒకటే గెలవాలి. నమ్మిన వారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది గెలిపించాలనేది నీ ఇష్టం, నీదే ఇష్టం. నువ్వు గెలిపించే దాన్ని బట్టే
దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆశీర్వాదం. చివరిగా మనందరి కోసం యేసయ్య ఎంత విధేయుడయ్యాడంటే తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా శిలువ మరణము పొందినంతగా విధేయ చూపించాడు. వాస్తవానికి యేసుక్రీస్తు వారికి ఇంకా ఈ రాత్రి గచ్చమేని తోటలోకి వెళ్తున్నాడు, రేపు పగలు సిలువేస్తారు. ఈ రాత్రి గచ్చమేని తోటలోకి శిష్యులతో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు, రేపు పగలు సిలువేస్తారు. ఈ సంఘటన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎలా తెలుసు? ప్రార్థన చేస్తుంటే పిక్చర్ కనపడింది యేసు వారికి. ఎలా కనపడింది? కనపడినప్పుడు యేసువారు ఏం చెప్పాడు అంటే, అయ్యా ఇది తట్టుకోలేంత బాధ, నీ ఇష్టమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు. అయ్యా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నువ్వు పంపితే నేను వచ్చా, నువ్వు చెప్పిన పని నేను చేయాలి. నువ్వు చెప్పిన పని నేను చేస్తేనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు నిత్య జీవానికి వారసులు అవుతారు. నేను చేయకపోతే ఏమైపోతారు? అందరూ నిత్య నాశనానికి అర్హులవుతారు. కాబట్టి నా ప్రాణము పోయినా నేను అందరిని రక్షిస్తా. హల్లెలూయా. అంత విధేయత ఎవరి కోసం చూపించాడు? నా కోసం, నీ కోసం చూపించాడు. మరి మనం ఎందుకు చూపించకూడదు? ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈ విధేయత, యాకోబు లాంటి విధేయత, యేసయ్య చూపించినట్టు విధేయత ఈరోజు మన జీవితాల్లో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచుదాం.